హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు మరొక కొత్త కథతో మీ ముందుకొచ్చాం. ఆ కథలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. చల్లని గాలి మనసును తాకుతుంది ఎందుకో. చాలా కాలమైంది నా మనసు ఇంత ఆహ్లాదాన్ని అనుభవించి. 5 పదుల వయసు చేతికి అందవచ్చిన కూతురు, ఇప్పుడే చదువు పూర్తి చేసుకోబోతున్న కొడుకు, అంతా సంతోషమే నా కుటుంబంలో. ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉండే మనవరాళ్ళు వారి నవ్వులతో సమయమే మర్చిపోవచ్చు. కానీ ఎందుకో ఈ మధ్య చిరాకు, అసహనం. సుమారు 30 ఏళ్ల క్రితం ఒంటరిగా మొదలైన నా ప్రయాణం ఈరోజు ఒక సంతోషమైన కుటుంబాన్ని ఏర్పరచుకున్నా. కానీ గతం తాలూకు జ్ఞాపకాలు నన్ను ఈ మధ్య చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. బైక్ మీద ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వెళ్తున్న నాకు రోడ్కి అటువైపుగా చూసా. ఏదో ఆలోచిస్తూ. ఎక్కువ టైం పట్టలేదు తనని నేను పోల్చుకోవడానికి. అవును, నిజమే. నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నా. తనే నేను ప్రేమించిన ఆ అమ్మాయి. 30 ఏళ్ల తర్వాత తనని చూడటం. కానీ నా కళ్ళు మాత్రం తనని ఇప్పటికీ గుర్తుంచుకున్నాయి అని తెలియనే లేదు నాకు. తొలి ప్రేమ కదా, అంత తేలికగా మర్చిపోలేము అంటారు కదా. నిజమే, అంత తేలిక కాదు మనసు పడ్డ అమ్మాయిని మర్చిపోవడం. నాకే తెలియకుండా నా బైక్ స్లో అవుతోంది. మనసు వద్దు అని చెప్తున్నా కళ్ళు మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోతున్నాయి. హాయిగా సాగిన ప్రయాణం ఇంత భారం అవుతుంది అనుకోలేదు. అలానే ఇంటికి చేరుకున్న తన ఆలోచనలతో. ఇంటిలోకి అడుగు పెట్టగానే తాత అంటూ హత్తుకున్న నా మనవరాలి స్పర్శతో ఈ లోకంలోకి వచ్చా. రోజు చేసే అల్లరి, వారి ముద్దు మురిపాలతో అసలు టైమే తెలియలేదు. చంద్రుడెందుకో ఈరోజు రానని మారం చేస్తున్నాడు. మంచం మీద వాలి మళ్ళీ తన ఆలోచనలోకి వెళ్ళిపోయాను. చుట్టూ మబ్బులు కమ్మేశాయి. ఆకాశాన్నే కాదు, నా మనసు కూడా తన ఆలోచనలతో. గతమంతా నా కళ్ళ ముందు కదలాడుతుంది. మాది స్వచ్ఛమైన పల్లెటూరు అని చెప్పలేను, కానీ చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది. చాలా చిన్న ఊరు మాది. అందరూ అంటుంటారు కదా, గుంటూరు మిరపకాయ చూడడానికే చిన్నదే అయినా దాని కారం ఘాటు మాత్రం చాలా పవర్ఫుల్ అని. అలానే మా ఊరు కూడా చూడడానికి చిన్నదే అయినా రాజకీయంగా ఎప్పుడూ గొడవలతో ఉండేది. మా నాన్న పొలం పనిలో ఓటమి లేని రైతు. అమ్మ కూడా ఎప్పుడూ నాన్నకు సహాయం చేస్తూ ఉండేది. 2 చెల్లెళ్ళ మధ్య నేను ఒక్కడినే అబ్బాయిని. తను చదువుకోకపోవడం వల్ల అనుకుంటా నాన్న నన్ను చదివించానని అనుకున్నాడు. ఎస్సీలలో అప్పటిలో చదువులు తక్కువే. పల్లెటూరులో 7th వచ్చే వరకు బాగానే సాగింది నా చదువు. నా స్నేహం ఎప్పుడూ అగ్రవర్ణం వారితోనే ఉండేది. బాగా చదవడం ఉన్నది ఉన్నట్టు చెప్పే మనస్తత్వం. వారు కావాలని నాతో స్నేహం చేసేలా చేసేది. ఎప్పటిలానే స్కూల్కి వచ్చిన నాకు తెలియదు ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని తప్పు చేయబోతున్నాను అని. క్లాస్కి వెళ్తున్నా నాకు అనుకోకుండా ఒక అమ్మాయి దగ్గరే ఆగింది. నా చూపు. ఎంత అందం తనని, అంతే చలాకీతనం, అంతే తనతో స్నేహం చేయాలి అనుకున్నా. కానీ తర్వాత నా ఆశల మీద నీరు చల్లుతూ తెలిసింది తను కూడా ఒక అగ్రవర్ణం అమ్మాయి అని. మాకు ఆనుకొనే ఉన్న ఊరు అని. అంతే. అప్పటి నుంచి తన స్నేహం ఆలోచన వదిలి చదువు మీద శ్రద్ధ పెట్టా. ఆటపాటలు, చదువు టెన్షన్తో సాగిపోతున్నాయి రోజులు. 10th వచ్చేసాను. కానీ నా చదువు, నా పద్ధతి తనని చాలా ఇంప్రెస్ చేశాయి అని అర్థమవుతుంది నాకు. కానీ ఎప్పుడూ నేను తనని కావాలని పలకరించడం, వెంటపడడం లాంటివి చెయ్యలేదు. అది నా మనస్తత్వం కూడా కాదు. అదే తను నన్ను పిచ్చిగా ప్రేమించేలా చేశాయి. అనుకోకుండా పాటల పోటీలు జరిగాయి మా స్కూల్లో. మేమిద్దరం ఉన్నాం అందులో. నాకు పాటలంటే ఇష్టం. అందుకేనేమో ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది. నా తర్వాత సెకండ్ తను. ఆ రోజు కూడా తన కళ్ళల్లో నా మీద ప్రేమ చూశాను. స్కూల్లో ఉన్న అందరికీ తెలుసు తను నన్ను ప్రేమిస్తోంది అని. నాకు తనంటే ప్రేమనే, కానీ ఆ విషయం చెప్పకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి నాకు. చాలా వేగంగా మారిపోతున్నాయి మా ఊరి రాజకీయాలు. కొత్తగా పెట్టిన పార్టీ అధికారంలోకి వచ్చింది. మా నాన్న ఆ హీరో అంటే ఉన్న అభిమానంతో పార్టీ అంటే పిచ్చి అభిమానం ఉంది ఆయనకు. ఏదో ఆలోచిస్తూ మా చెరువు గట్టు మీదున్న మాకు దూరం నుంచి
నా ఫ్రెండ్ పరుగున రావడం కనిపించింది. విషయం ఏంటో పూర్తిగా తెలుసుకునే లోపే దూరం నుంచి చాలామంది మగవాళ్ళు రావడం చూసా. ఏదో అమ్మాయి విషయంలో తనని తరుముతున్నారు అని తెలిసింది. నాకక్కడ తప్పొప్పులు కనిపించలేదు. నాకు తెలిసింది ఒకటే, నా ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడు. అంతే, ప్రాణానికి ప్రాణం అని చెప్పి అడ్డు నించున్న తనకి. నాకు 15 ఏళ్ల వయసు. కళ్ళలో కానీ మనసులో కానీ రవ్వంత భయమే లేదు నాకు. నేను ఎప్పుడూ అంతే. తప్పు చేస్తే ఎంత బంధువైనా ఎంత పెద్దవారైనా ముఖం మీదనే నిలదీస్తా. వారికి మాకు దూరం తగ్గుతున్న కొద్దీ నా మనసులో కసి పెరుగుతుంది. స్పీడ్గా నా ఫ్రెండ్ని కొట్టాలని చూశారు కానీ తనని కాదు. తన చిటికెన వేలు కూడా టచ్ చేయలేకపోయారు వాళ్ళు. చేతికి అందిన కర్రలతో పరిగెత్తించి కొట్టాను నేను. నా కోపం వల్ల అనుకుంటా ఎంతమంది ఉన్నారు అని కూడా చూడకుండా మొత్తం ఊరికి ఎదురు నించున్నా. చివరకు బ్రతుకు జీవుడా అన్నట్టు పారిపోయారు అందరూ. ఊర్లో ఈ విషయం మీద పెద్ద గొడవే అయ్యింది. అగ్రవర్ణ వారు వారికి నేను ఎదురు తిరుగుతానని మొదటిసారి తెలిసొచ్చింది ఈ గొడవ వల్ల. అక్కడ మొదలైన నా గొడవలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అవి ఎంతలా అంటే నా మీద కేసులు కూడా పెట్టేంత. అయినా నేను ఎప్పుడూ బెదరలేదు. ఇంతలా నేను తన కులం వారికి ఎదురు వెళ్తున్నా తనకి మాత్రం నా మీద కోపం రావడం లేదు. అనుకోకుండా తను నా ముందుకొచ్చింది ఒకరోజు. సూటిగా నా కళ్ళలోకి చూస్తూ నీతో మాట్లాడాలి అని చెప్పింది. సరే మాట్లాడు అని చెప్పా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కాదు కాదు ప్రేమ. ఇన్ని రోజులు నువ్వు చెప్తావని ఎదురు చూసా కానీ నువ్వు రాలేదు. అందుకే నేనే చెప్తున్నా. ఐ లవ్ యూ. తెలిసిన విషయమే అయినా కొత్తగా ఉంది. తను చెప్తుంటే ఈరోజు నేను ఎవరో తెలుసా? తెలుసు. నా కులం తెలుసు. మరి అన్నీ తెలిసి ఎందుకు? ఏమో, ప్రేమకి కారణాలు ఉండవు, ఫీలింగ్స్ తప్ప. నువ్వు, నీ మాటలు, నీ క్యారెక్టర్ అన్నీ నాకు నచ్చాయి. అందుకే ఆడపిల్లనైనా నేనే ముందొచ్చి చెప్పా. నాకు ప్రేమ లేదని అబద్ధం చెప్పకు. నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమే అని. కాదని చెప్పడానికి కారణాలు లేవు నా దగ్గర. నువ్వంటే నాకు ఇష్టమే. ఐ లవ్ యూ టూ అనేసా. తన ప్రేమలో నాకు రోజులు తెలియడం లేదు. 10th క్లాస్లో మండలంలో ఫస్ట్ వచ్చా. అప్పట్లో ఇంటర్ కోసం కాలేజ్కి వెళ్ళాలనే ప్రయత్నం మొదలయ్యింది. అనుకున్నట్టుగానే ఏసీ కాలేజ్లో చేరాను. కానీ తను ఇంకా 10thలోనే ఉంది. మనసు కష్టంగా ఉన్నా దూరంగా వెళ్ళాలి, తప్పదు. ఎప్పటిలానే తనని కలవడానికి వెళ్ళా. ఒకరోజు ఎలా ఉన్నావు లాంటి కుశల ప్రశ్నలు అన్నీ అయిపోయి కాలేజ్కి వెళ్ళాలని చెప్పా. ఎందుకో ఒక్కసారిగా నాకు చాలా దగ్గరికి వచ్చేసింది తను. ఏం జరుగుతుందో ఆలోచించే లోపే నా పెదవుల మీద ముద్దు. మా ఇద్దరికి తొలి ముద్దు అది. చాలా దగ్గర అయ్యాము అనిపించింది ఆ ముద్దుతో నాకు. ఆ తర్వాత ముద్దులు లెక్క పెట్టాలి అనిపించలేదు మాకు. కాలేజ్ అంటేనే ఫ్రీడమ్. చాలామందిలానే నా చదువు అటకెక్కింది. నచ్చిన సినిమాలు చూడటం, కోపం తెప్పించిన వాడిని కొట్టడం, ఇలా చాలానే చేసి చదువు పాడు చేసుకున్నా. సెలవులకు వెళ్ళినప్పుడే తెలిసింది తనకి మేనమామ కొడుకుతో పెళ్ళయింది అని. గుండెలు పగిలేంత బాధ. ఏమీ పడలేదు కానీ బాధపడ్డాను. ఫ్రెండ్స్ అంటుండేవారు, పార్వతికి మరీ దగ్గర అవ్వకు, నువ్వు దేవదాసువి అవుతావు అని. ఎందుకో నిజమే అనిపించి మనసును కంట్రోల్లో పెట్టుకున్నా. కానీ ఈ ప్రేమ నా జీవితాన్ని నాశనం చేస్తుందని తెలుసుకోలేకపోయాను. తనకి నార్మల్గా జరగలేదు పెళ్ళి. మా విషయం తెలిసి కావాలని చేశారు. తన మేనమామనే మా నాన్నకు పెద్ద. నా మీద లేనిపోనివని చెప్పి నాకు, మా ఇంట్లో వారికి నాకు గొడవలు పెట్టడం మొదలయ్యింది. చదువు ఇంటర్లోనే ఆపేసి ప్రైవేట్ జాబ్స్ చేశా. కానీ ఎక్కడా ఉండలేకపోయాను. ఇంట్లో అయిన దానికి కాని దానికి గొడవలు. మనశ్శాంతి లేకుండా పోయింది నాకు. అనుకోకుండా నాకు పెళ్లి చేయాలనుకున్నారు ఇంట్లో. నేను సరే అని చెప్పా. పెళ్లి చూపులు అయ్యాయి. అమ్మాయి నచ్చిందని పెళ్లి పనులు మొదలు పెట్టారు ఇంట్లో. అంత సంతోషమైన వాతావరణం. నాకైతే ఎక్కడా లేని ఆనందం నా పెళ్లిలో. అంగరంగ వైభవంగా జరిగింది నా పెళ్ళి. నిజమైన ప్రేమకి, బంధానికి అర్థం తెలిసింది నా భార్య శోభని చూసిన తర్వాతనే. చాలా సంతోషంగా సాగుతుంది నా జీవితం. తుఫానుకు ముందు ప్రశాంతతలా. నేనంటే ప్రాణం పెడుతుంది నా భార్య. అందుకే గొడవలు వదిలేసి నేను పొలం పని చెయ్యాలి అని అనుకున్నా. అనుకున్నట్టుగానే కావలసిన పొలం తీసుకుని పనులు మొదలుపెట్టా. అంత ఆనందంగా ఉన్న సమయంలో
మళ్ళీ గొడవలు. కొత్త కోడలుంది అని కూడా చూడలేదు. నాన్న తన పెద్ద చెప్పిన ప్రతీది మూర్ఖంగా చేస్తున్నాడు. చిన్న చిన్న కారణాలకే గొడవలు ఇంట్లో. ఆ గొడవలతో తను పూర్తిగా భయపడుతోంది. వాళ్ళు కావాలని నేను వాళ్ళ అమ్మాయి ప్రేమించుకున్నామనే పగతో నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు అని అర్థమైంది నాకు. నా భార్యతో కలిసి అక్కడ ఉండటం మంచిది కాదనిపించి తనని తీసుకుని గుంటూరుకొచ్చేసాం. చాలా కష్టాలే కలిసి అనుభవించాము. అయినా మేము సంతోషంగానే ఉన్నాం. అప్పటికి పెళ్ళయి 4 నెలలే. మా సామాన్లు పూర్తిగా తెచ్చుకుందామని మా ఊరు వెళ్ళాం. నేను, నా భార్య. ఊరికి రాగానే నా ఫ్రెండ్‌ని పలకరించాను అని గొడవ పెట్టుకున్నాడు మా నాన్న. వాడు మన పార్టీ కాదు. ఎందుకు పలకరిస్తావు అని. నాకేం అర్థం కాలేదు. గొడవ అవుతుండగానే శోభ వాళ్ళ మామయ్య వచ్చాడు తనని చూడడానికి. కారణం లేదు. నా పెదనాన్న కొడుకు, మా నాన్న కలిసి నన్ను కొట్టడం మొదలుపెట్టారు. శోభ ఏడుస్తుంది. వాళ్ళ కాళ్ళు పట్టుకుంది. ఆయన్ని వదలండి మావయ్య అని. కానీ వాళ్ళు వినడం లేదు. ఏదో కీ ఇస్తే ఆడే బొమ్మలా చేస్తున్నారు. ఎవరు చెప్పినట్టు చేస్తున్నారో నాకు అర్థమైంది. బట్టలు మొత్తం ఊడిపోయేలా కొట్టారు నాకు. గొడవ నుంచి కొద్దిగా తేరుకునే లోపే మరో షాక్ తగిలింది నాకు. తనని చూడడానికి వచ్చిన వాళ్ళ మామయ్య తనని పుట్టింటికి తీసుకెళ్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. నా పరిస్థితి. అక్కడ జరిగిన గొడవలతో బాగా భయపడ్డాడు ఆయన. మా పిల్లని ఇక్కడ ఉంచలేం అని గట్టిగా చెప్పాడు ఆయన. తనని తీసుకువెళ్ళొద్దు అని చాలా ప్రాధేయపడ్డా. వారిని ఆపమని మా నాన్నని ఎంత బ్రతిమలాడినా వినలేదు. తను ఏడుస్తూ నాకు దూరం అవ్వడం కనిపిస్తుంది నాకు. తర్వాత శోభని కలవాలని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు కలవనివ్వలేదు. అప్పుడే తెలిసింది నాకు శోభ కడుపుతో ఉంది అని. నా సంతోషం మెచ్చని దేవుడు ఇంకో వార్తను నాకు చేరవేశాడు. తనకి వచ్చిన కడుపు తీయించారు అని. తనకి నాతో విడాకులు ఇప్పించి ఇంకో పెళ్లి చేయించాలని చూస్తున్నారు అని. తనని తీసుకురావడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు. మా ఇంట్లో వారిని ఎంత బ్రతిమలాడినా నా మాట వినలేదు. పైగా తనకి వేరే పెళ్లి చేయమన్న ఆలోచన కూడా మా వాళ్ళదే అని తెలిసి చాలా కృంగిపోయాను. వేసిన పొలం పోయింది. నా భార్య నాకు దూరం అయింది. ఎందుకు బ్రతుకుతున్నానో తెలియని పరిస్థితి నాది. ఇంత చేస్తుంది ఆ పెద్ద అనే తెలుసు. అగ్రవర్ణం కాదా. ఎవ్వరు ఎదురు చెప్పరు. నాకు జరుగుతుంది అన్యాయం అని తెలిసినా మౌనంగా జాలిగా చూసారే తప్ప తప్పు ఎవరు దీన్ని ఖండించలేకపోయారు. అసహ్యం వేసింది మానవ సంబంధాల మీద. పిచ్చెక్కుతుంది నాకు. కానీ పిచ్చివాడిని కావాలి అనుకోలేదు. అందరి మీద అసహ్యం. అన్నీ పోగొట్టుకున్నానన్న ఆలోచన, కసి, పగ. నా వారి మీద మంచివాడే పిచ్చివాడవుతాడన్నది మరోసారి నిజమయ్యింది నా విషయంలో. నా జీవితంలో అన్నీ కోల్పోయాను. కానీ ఓడిపోలేదు అనే చిన్న ఆశతో ఊరు విడిచిపెట్టా కట్టుబట్టలతో. కాలం ఎంత విచిత్రమైంది. రోజులే కాదు సంవత్సరాలు గడిచిపోతున్నా గతకాలం జ్ఞాపకాలు మాత్రం పదిలంగా దాచిపెడుతుంది. నిజమే, నా గతం జ్ఞాపకాలు ఎంత వద్దనుకున్నా నాకు కనిపిస్తూనే ఉన్నాయి ఏదో ఒక రూపంలో. బహుశా అందరికీ ఇలానే ఉంటుందేమో. అందుకే ఇప్పటికీ నా గతం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. 50లోకి వచ్చింది వయసు. అయినా ఎందుకు ఇస్తాడు దేవుడు మనకు ఇంత జ్ఞాపక శక్తి? అయినా వాళ్ళు చేసింది మోసం అని తెలుసు, కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. నా ఆస్తి పోయింది. నా భార్య నాకు దూరం అయ్యింది. నా అంటూ చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. ఏమీ లేదు నా సొంతం అనుకునేది. కానీ నేను సాధించాలి అనే తపన ఉంది. దాంతోనే నా జీవిత ప్రయాణం మొదలుపెట్టాను. మళ్ళీ కొత్తగా అతి కష్టం మీద చిన్న పని. ఉండడానికి ఒక రూమ్ మాత్రం చూసుకోగలిగాను. జీవితం సాగిపోతుంది, కానీ మనసులో ఏదో ఆలోచన. నేను దెబ్బతిన్న చోటనే తిరిగి నిలబడాలి అని. కానీ దేనికైనా టైం రావాలి అనుకున్నాను మనసులో. జీవితం సాగిపోతూ ఉంది, కానీ అనుకోకుండా నా జీవితంలోకి శాంతి వచ్చింది. చుట్టాల అమ్మాయినే, పెళ్ళయింది, ఒక పాప. తనకి ఏదో కారణంతో భర్తతో విడిగా ఉంటుంది అని. భార్యకు దూరంగా ఉంటున్న నేను తనకి దగ్గరయ్యాను. మా పరిచయం ఒక బంధంగా ఏర్పడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ అనుకున్నది జరిగితే మనం ఎందుకు ఇంకా అనుకోకుండా జరిగిన మా పరిచయం ముందు ముందు ఎలా ఉంటుందా అని ఆలోచించే లోపే
తను తల్లి కాబోతుందని తెలిసింది. అంతే. ఒకసారి పోగొట్టుకున్న బిడ్డని మళ్ళీ వదులుకోవాలని నేను అనుకోలేదు. చూస్తుండగానే నాకు మగపిల్లాడు పుట్టాడు. అనుకోని సంతోషంతో నేను ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. నాకంటూ ఓ కుటుంబం. నేను, శాంతి, నా కొడుకు. వాళ్ళ ఊర్లోనే ఉంటూ పొలం పనులు చేసేవాళ్ళం. అంతా హ్యాపీగా గడిచిపోతుంది లైఫ్. చదువుకున్నా సరే వ్యవసాయం మీద ఉన్న ఇష్టంతో సొంతంగా పొలం వేయడం మొదలుపెట్టాను. కానీ అనుకోని షాక్ తగిలింది నాకు. శాంతిలో ఏదో మార్పు కనిపిస్తుంది ఈ మధ్యలో నాకు. అది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. నా మనసులో అనుకున్నదే జరిగింది. శాంతికి వేరే అతనితో సంబంధం ఉంది అని తెలిసి పిచ్చివాడిని అయిపోయాను. కానీ ఏం చేయను, మాకొక బాబు కూడా ఉన్నాడు. ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు కానీ నాకు తప్ప ఊళ్ళో అందరికీ తెలిసింది వీళ్ళ విషయం. నేను నా వాళ్ళ ముందు ఎలా గొప్పగా ఉన్నానో చూపించాలి అనుకున్నాను. కానీ ఇక్కడ ఇంకోలా తెలిసింది వాళ్ళకి శాంతి విషయం. తట్టుకోలేకపోయాను అసలు. తిట్టాను, కొట్టాను. అయినా కోపం చల్లారటం లేదు నాకు. కొన్ని రోజులకి నిర్ణయం తీసుకున్నాను. ఆ ఊరు వదిలిపెట్టాలి అని. చేస్తున్న పొలం మధ్యలోనే వదిలేశాను. కాలమే అన్నింటికీ సమాధానం అనుకుంటాం. నిజమే, నా జీవితం ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని అర్థం కావడం లేదు. జీవితమే నరకంలా మారిపోయింది. ఎక్కడికి వెళ్ళినా మానసిక ఒత్తిడి వెంటాడుతూనే ఉంది. ఇలా కాదు, ఇక్కడుంటే లైఫ్ ఎప్పుడూ ఇలానే ఉంటుంది. కొత్తగా మళ్ళీ జీవితం మీద ఆలోచన చేయాలి. లేదంటే నా పిల్లాడి పరిస్థితి ఏంటి అని ఆలోచన. కొత్త ఆలోచనలు, కొత్త వర్క్ కోసం వెతుకులాట. పర్సనల్ లైఫ్ మీద ఆశపోయింది. కానీ నా పిల్లాడికి మాత్రం అన్నీ సమకూర్చాలి. నేను పోగొట్టుకున్న మర్యాద తిరిగి రావాలి అనే పట్టుదల. నాకు తెలిసింది ఒక్కటే, నేను పడ్డ ఇబ్బందికి ఒకటి జీవితం మీద విరక్తితో అంతా వదిలేయాలి, లేదా కసితో కష్టపడాలి. నేను రెండో మార్గం ఎంచుకున్నాను. కొత్త చోటు, కొత్త నగరం, కాంట్రాక్ట్ పని చూసుకొని తెలిసిన పరిచయాలు ఇంకా పెంచుకొని పనులు మొదలుపెట్టాను. నిద్ర లేదు, ఆకలి లేదు, పని తప్ప ఇంకో ఆలోచన లేదు. జరిగిన అవమానం, పడిన ఇబ్బందులు అన్నీ కళ్ళ ముందే ఉన్నాయి. నెలలు గడుస్తున్నాయి. నా కష్టానికి తగిన మనీ సంపాదించడం మొదలుపెట్టాను. శాంతి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయింది. కాలం కష్టపడే వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తుందని నమ్మకం మొదలైంది. కానీ అనుకోని షాక్ నాకు. పాప పుట్టిన తర్వాత శాంతికి కాలు చేతులు పడిపోయాయి. ఒక పక్క బాబుని చూసుకోవాలి, ఇంకో పక్క వర్క్, తర్వాత హాస్పిటల్లో శాంతిని చూసుకోవాలి. మనల్ని నమ్మిన వారికి మనం ఎప్పుడూ ద్రోహం చేయకూడదు. అది చేస్తే తప్పక ఫలితం ఉండి తీరుతుంది. దానికి ఉదాహరణలు కూడా మన కళ్ళకి చూపిస్తాడేమో బహుశా ఆ దేవుడు. శాంతికి కాలు చేతులు పడిపోయి మంచంలో ఉంది. పుట్టిన బిడ్డను చూడలేని పరిస్థితి నాది. అమ్మ, నాన్న, అత్త, మామ అందరినీ అడిగి చూశాను. ఎవ్వరూ నా బిడ్డని చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఒకటే మార్గం అని నిశ్చయం చేసుకున్నాను. పురటిలోనే బిడ్డను పెంచుకోవడానికి ఇచ్చేశాను. శాంతిని తన కోరిక మేరకు తన పుట్టింట్లో వదిలేశాను. ఏనాడు నేను ఎవరికీ కావాలని చేసిన అన్యాయం లేదు. అయినా నాకెందుకు అవుతుంది ఇలా అని సతమతం అవుతున్న టైంలోనే మా అమ్మ నాన్న విడిపోయారు ఈ వయసులో అని తెలిసింది. మైండ్కి ఏమీ అర్థం కావడం లేదు. ఒక పక్క శాంతికి ఇలా, మరో పక్క అమ్మ నాన్న అలా. కావాలని ఎవరినైనా అన్యాయం చేస్తే ఇలానే ఉంటుంది అని అహం అంటుంది. మరో పక్క ఉన్న బంధాలు బాధ పెడుతున్నాయి. నెలలు గడుస్తున్నాయి. ఎన్ని హాస్పిటల్లో చూపించినా శాంతికి తగ్గడం లేదు. కొందరు డాక్టర్స్ అయితే ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చండి అంటున్నారు. ఒక పక్క పుట్టిన బిడ్డ పోయింది. మరో పక్క ఇంకో బిడ్డ ఏం చేయాలి అర్థం కాని టైంలోనే శాంతి కొద్దిగా కోలుకుంటుంది అని తెలిసింది. వెంటనే నాతో పాటు తెచ్చేశాను. తనకి తగిన తిండి పెడుతూ జాగ్రత్తగా చూసుకుంటూనే పనిలో పడ్డాను. నెలలు కాస్త సంవత్సరాలు అయిపోయాయి. బాబు పెద్దవాడవుతున్నాడు. తనను చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి అని అనుకున్నాను. కానీ ఇంతలో శాంతికి ముందు పుట్టిన కూతురు గుర్తొచ్చింది మా ఇద్దరికి. నిజమే, తన కూతురు నా బిడ్డ కన్నా 4 సంవత్సరాలు పెద్దది. తనని బాగా చూసుకోగలదు అనుకున్నాను. నిజానికి ఆడపిల్లలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఎంత బాగా చూసుకున్నా ఎవరో ఒకరితో ప్రేమ దోమ అంటూ వెళ్తారని. నా జీవితంలో అమ్మ, చెల్లి, శాంతి వీళ్ళంతా నాకు చేసింది తలుచుకుంటే
ఇంకా ఆడపిల్లలంటేనే విరక్తి పుట్టింది నాకు. అనుకున్నట్టుగానే తనని తీసుకురావాలి అనుకున్నాము. కానీ తనని చదివించాలి అని కూడా ఉంది ఆలోచన. అందుకే నా స్వార్థం పక్కన పెట్టి తనను ఒక గవర్నమెంట్ హాస్టల్‌లో జాయిన్ చేయించాను. అమ్మమ్మ, తాతలకు అలవాటు పడిన తను అక్కడ ఇమడలేక వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళిపోయింది. తర్వాత కొన్ని రోజులకి తనని పొలం పనుల కోసం తీసుకెళ్తున్నారని తెలిసి చాలా బాధపడ్డాను. ఎలా అయినా తీసుకురావాలనుకుని చాలా ట్రై చేశాం కానీ తను వాళ్ళని వదిలి రాలేకపోయింది. రావడానికి తన వయసెంత అని 9 సంవత్సరాలు. అంత చిన్న వయసులో పని చేయడమా ఆలోచనలకే కష్టంగా ఉంది. అయినా మేం మాత్రం ఏం చేయగలం? తను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగింది. అక్కడే అలవాటు పడిన పిల్ల. మధ్యలో వస్తూ పోతూ అలవాటయిందేమో మా దగ్గర ఉండిపోయింది. 11 సంవత్సరాల వయసులో ఓణీల ఫంక్షన్ చేశాము. అంతే అప్పటినుంచి మా దగ్గరే ఉండిపోయింది. తను వచ్చిన టైంనో లేక వర్క్ వల్లనో తెలియదు కానీ సంపాదన పెరిగింది. అనుకోకుండా హైదరాబాద్‌లో కాంట్రాక్ట్ కూడా కుదిరింది. పిల్లల్ని తీసుకొని అక్కడికి మారిపోయాను. జీవితంలో చాలా మార్పొచ్చేసింది. ఇప్పుడు పోగొట్టుకున్న ఆడపిల్ల ఈ రూపంలో దేవుడు పంపించాడు. నేను, శాంతి ఇద్దరు పిల్లలు. లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది మళ్ళీ. తనని మొదట్లో కూతురుగా మనస్ఫూర్తిగా చూడలేకపోయినా తర్వాత తన ప్రవర్తన నన్ను మార్చేసింది. నా బిడ్డతో పాటు తనని సమానంగా చూడటం మొదలుపెట్టాను. చేతిలో సంపాదన, మనసుకు కొద్దిగా హాయి. ఇన్నాళ్ళు పడ్డ కష్టం తర్వాత నా దగ్గరకొచ్చాయి అనిపిస్తుంది. కొడుకు చదువుకుంటున్నాడు. మరి అమ్మాయి సంగతి ఏంటి? ఇదే మనసులో ఉన్న ఆలోచన. ఇప్పుడు పల్లెటూరు బడిలో 4 వరకు చదువుకుంది. అమ్మాయి తర్వాత పొలం పనులు తప్ప ఏమీ తెలియదు అని అర్థమైంది. ఎలా అయినా సరే తనకి చదువు చెప్పించాలి అని చూసిన తనకు చదువు ఇష్టం లేక ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఉండేది. ఇంతలో తనకి అందం, ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ అని తెలిసి తనని అందులో చేర్పించాను. అనుకున్నట్టుగానే చక్కగా నేర్చుకుని సర్టిఫికేట్‌తో బయటకొచ్చింది. ఆడపిల్లల మీద విరక్తి ఉన్నా నాకు మా అమ్మాయి దానిని మొత్తం పోగొట్టింది. ఎవరు ఏ చిన్న మాటన్నా నాకు చెప్పేది. ఎవరు లవ్ అని వాగినా నాతోనే చెప్పేది. అప్పటినుంచి నాకు కొడుకు కన్నా కూతురే ఎక్కువగా అయిపోయింది. వాట్ నెక్స్ట్ అని ఆలోచించి తనకు బ్యూటీ పార్లర్ పెట్టించాను. 15 ఏళ్ల వయసుకే సొంతూరు ఎప్పటికీ మనదే అనే ఆలోచనలో మళ్ళీ గుంటూరులోనే మా అమ్మాయికి పార్లర్ పెట్టించి మేము మారిపోయాము. అంతా బాగుంది. నా తల్లిదండ్రులు అలా విడిపోవడమే బాగాలేదనిపిస్తుంది. అందుకే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని వెతికి తెచ్చి కలిపాను. కొన్నాళ్ళు నాతోనే ఉంచుకొని మళ్ళీ మా సొంతూరు పంపించాను. 16 ఏళ్లకే మంచి సంబంధమని కూతురికి పెళ్లి చేసినా ముచ్చట తీరకముందే వాడు పెద్ద వెధవ అని తెలిసి షాక్ అయ్యాను. ఎన్నో దెబ్బలు తిన్న నేను ఈ దెబ్బ మాత్రం తట్టుకోలేకపోతున్నా. నా కూతురు నేను చెప్పానని తల వంచుకొని పెళ్లి చేసుకుంది. అందరికీ మంచి చేస్తాను కదా, నాకేంటి ఇలా? జీవితం నరకంలా మారిపోయింది మళ్ళీ. ఎన్నో కష్టాలు తర్వాత నా కూతురు తిరిగి నా ఇంట్లో అడుగుపెట్టింది. 2 ఆడపిల్లలతో కట్టుకున్న వాడిని వదిలేసి చాలా చెప్పి చూసాము. కానీ చివరకు తెలిసింది మాకు. మా అల్లుడు నీకు నేను కావాలా, మీ అమ్మా నాన్నలు కావాలా అని అడిగాడు అని. తల్లి తండ్రి కావాలని కష్టాలు పెడుతున్నా కట్టుకుంట వాడిని వదిలేసింది అని సంతోషపడాలా లేక భర్త లేని ఆడదాన్ని లోకం ఎలా చూస్తుందో తెలిసినా నేను బాధపడాలా? జీవితం నాకు ఇంకా పరీక్షలు పెడుతూనే ఉంది అనిపిస్తుంది. కొడుకు చదువు, కూతురు సొంతంగా వర్క్ వల్ల ఇబ్బంది అనేది తెలియకుండా లైఫ్ వెళ్ళిపోతుంది. నేను సంపాదించడం వల్ల జీవితంలో కొద్దిగా ముందుకు వెళ్తున్నాను. నన్ను అవమానం చేసిన అదే సొంతూరులో నేను నా పవర్ తిరిగి తీసుకున్నాను. ఎంతలా అంటే ఊరిలో ఏ చిన్న సమస్య అయినా నాకే ముందుగా కబురు పెట్టేంత. అనుకున్నది సాధించాను అనే గర్వం మనసులో. ఒక పక్క కళ్ళ ముందు మనవరాళ్ళు ఎదుగుతున్నారు అనే ఆలోచన. వాళ్ళు నాకు ఎంత లోకం అయిపోయారంటే ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా సాయంత్రానికి ఇంటికి వచ్చి వాళ్ళని చూసేలా అంత ప్రాణమయ్యారు నాకు. అంటారు కదా, అసలు కన్నా వడ్డీ ముద్దని. కానీ వాళ్ళు ఎదుగుతున్నారు. ఆర్థికంగా బాగున్న వాళ్ళకి నాన్న అనే పిలుపు లేదు అనే బాధ. పిచ్చి ఆలోచనలు, అర్థం కాని ప్రశ్నలు నన్ను పిచ్చివాడిని చేశాయి. ఎంతలా అంటే నా ఆలోచన ఎక్కడ ఉంటుందో కూడా తెలియని పరధ్యానం. కొడుకు చదువు పూర్తి అవుతున్న టైంలోనే నాకు యాక్సిడెంట్. బహుశా విధిరాత ఏమో.
చెయ్యి పక్కటెముకలు విరిగి మంచంలో పడిపోయాను. ఆ రోజు స్వార్థంగా ఆలోచించి అక్కున చేర్చుకున్న కూతురు ఈరోజు మాకు ప్రాణంలా మారి మమ్మల్ని చూసుకుంటుంది. ఎంతలా అంటే మంచంలో 6 నెలలు ఉండాలని చెప్పిన డాక్టర్స్‌ని ఆశ్చర్యపరిచేలా ఒక్క నెలలో తిరిగి నార్మల్‌గా నడిచాను. ఎన్నో కష్టాలు, మరెన్నో ఎదురు దెబ్బలు. జీవితం ఎన్నో అనుభవాలిచ్చింది. ఆ జ్ఞాపకాలు ఇలా ఎవరైనా కళ్ళ ముందు కనిపిస్తే ఇప్పుడే జరిగిందా నా గతం అని అనిపిస్తుంది. పడ్డ కష్టాలు చాలు రెస్ట్ తీసుకునే దేవుడు నాకు ఇచ్చేశాడు. ఇప్పుడు మా ఊర్లో నేను పెద్ద మనిషి. నా మీద అన్యాయం చేసిన వాళ్ళే సిగ్గుపడేలా వాళ్లకు మంచి చేసి చూపించాను. ఎన్నో గొడవల్లో ఉన్న ఊర్లో కొద్దిగా మార్పు తేవాలని ప్రయత్నం. రోజు స్కూల్‌కి వెళ్తున్న నా మనవరాళ్ళ ఆలనా పాలన చూసుకోవడమే ఇప్పుడు నాకున్న పని. ఎందుకంటే ఇప్పుడు కుటుంబం బాధ్యత తీసుకోవడానికి దేవుడిచ్చిన కూతురు, కొడుకు ఉన్నారుగా. ఆ దేవుడిని ఒకటే కోరుకుంటున్నాను. నా పతనానికి కారణమైన వాళ్ళు ఇంకోసారి నా కళ్ళ ముందుకు రాకుండా చూడు స్వామి అని. జీవితం ప్రతి ఒక్కరికి ఒక పాఠమే. ఎదురు దెబ్బలు తగిలాయని వదిలేస్తే మనంతా పిరికి వాళ్ళు ఉండరు. ఇంతటితో ఈరోజు కథ ముగిసింది. జీవితంలో ఎవ్వరికీ ఇలాంటి కష్టాలు రాకూడదని కోరుకుంటున్నాను. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.